వానపల్లి పల్లాలమ్మవారి దగ్గరికి వచ్చాను. కొబ్బరికాయలు తీసుకుంటున్నాను. దయచేసి వీడియో మొత్తం చూడండి. నేను అమ్మవారిని కూడా వీడియో తీసి పెడుతున్నాను. దర్శనం చేసుకోండి. ఎక్కడ ఆంధ్రలో చాలా దూరంలో ఉన్నాను. నేను మీ అందరి కోసం చేస్తున్నాను వీడియో. దయచేసి అమ్మ దీవెనలు ఖచ్చితంగా ఉంటాయి. పల్లాలమ్మ అంటే అమ్మవారి ఆదిపర శక్తి పార్వతీదేవి. దర్శనం చేసుకోండి. నేను లోపలికి వెళ్తున్నానండి. కొబ్బరికాయలు తీసుకున్నాను. महागाली महालक्ष्मी महासरस्वती श्री परशव गोत्राभि श्री पल्लमां गजवतादिशा पल्लमां गजवतादित्यर्थं नमस्कारां समर्पयामि। తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారండి. ఈ అమ్మవారు పూర్వం రామాయణంలో రామాయణంలో వాల్మీకి వానరపల్లి గ్రామం అనమాట. మీరు పూర్వం వానరులు నివసించారు కాబట్టి వానరపల్లి కాలక్రమేణా వానపల్లి అయింది. రామాయణంలో రావణ బ్రహ్మ హత్యాపాతకం పోవడం కోసం సీతారాములు వారు క్షణముక్తేశ్వర దర్శనార్థం ఈ ప్రాంతం నుండి వచ్చారు అప్పట్లో. అప్పుడు సీతారాములు వారు సీతాదేవి గౌతమి నదిలో స్నానమాచరించి ఈ ప్రకృతి అనే వన సమూహాన్ని ప్రార్థిస్తే ప్రకృతి నుంచి అమ్మవారు దర్శనమిచ్చారని సీతమ్మ వారికి. ప్రకృతి నుంచి దర్శనమిచ్చిన అమ్మవారు కనుక పల్లాలమ్మ, ప్రకృతి నుండి ఆవిర్భవించిందంటే పల్లాలమ్మ, కోరిన కోరిక ఫలించింది కాబట్టి పల్లాలమ్మ అని నామధేయం చేశారన్నమాట పల్లాలమ్మ వారికి. అలాగే గోదావరి ఉధృతంగా వస్తే ఈ అమ్మవారి దగ్గర జలపీఠం ఉందని కొంచెం ఆ జలపీఠం ఆటోమేటిక్ గా జలం ఉద్భవిస్తుంది. ఆ సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి స్నానమాచరిసి వెళ్తున్నట్టుగా చెప్పుకుంటారు అన్నమాట. సర్వమంగళ మాంగళ్యం అని చెప్పేసి ఏ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా నన్ను శరణవేడండి అని చెప్పేసి ఆవిడ మంగళసూత్రాలు ధారణ చేస్తారన్నమాట. అందుకే మంగళసూత్రాలు ఉంటాయండి అమ్మవారికి. పూర్వం కాటందొర గారు కాలంతవి ప్లాన్ లో గుడి అడ్డొచ్చింది తొలగించాలి అనుకున్నట్టుంది. ఆయన స్వప్నంలో కనిపించి నా గుడి తొలగిస్తే నక్కల దుక్కడు తొక్కేస్తాను కాబట్టి నేను శరణం వేడండి అని చెప్పేసి చెప్పిందండి. ఆయన వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు నక్కల దుక్కడు ఉండడం చూసి ఆయన చేసుకున్నారు. నక్కల దుక్కడు వల్ల విశేషమైన లాభం కలుగుతుంది, శుభం కలుగుతుంది అని చెప్పి ఆయన తెలుసుకుని ఆయనకి ఈ కాలంలో ప్లాన్ లో సునాయాసంగా చేయగలిగినట్టు. అందుకే లోకంలో మనం నక్కదాకా దొక్కొచ్చేవారా పని అయింది అనుకుంటాం. అలాగే నక్కల దొక్కిన అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం వల్ల మన శుభం కలదని ప్రత్యేకత అన్నమాట. అదే విధంగా ఆయనకి నిత్య కళ్యాణి గారిగా ఉండాలని చెప్పేసి ఆవిడ మధుపరకం అంటే బాగా ఇష్టం అనమాట. మధుపరకం ఎక్కువ వాడతారు అనమాట. ఈ అమ్మవారు చిన్నవారికి చిన్నగా పెద్దవారికి పెద్దగా పూరిన వరాల్చడంలో పొంగు బంగారమై విరాజిల్లుతున్నారు అనమాట. వాళ్ళు ఈ ప్రాంత వాసులందరూ ఏ పండుగ జరిగినా ఏ ఇంట్లో మా ఇంట్లో ఏది జరిగినా ఈ అమ్మవారికి ముందుగా తీసుకునే వస్తారు. ఏ తోటలో ముందు ఏ పండుగ పడినా ఈ అమ్మవారికి తీసుకొస్తారు. అదే విధంగా ఇక్కడ చిన్నపిల్లలకి పల్లమ్మ, పల్లవరాజు, పవన్ అని చెప్పేసి అందరూ ఇక్కడే పేర్లు పెట్టుకుంటారు. ఈ అమ్మవారికి చెప్పుకుంటారు. అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపడమ్మ శ్రీ పల్లాలమ్మవారిని తీర్థ మహోత్సవం వైశాఖ మాసంలో పౌర్ణమి మంగళవారం తీర్థ మహోత్సవం జరుగుతుంది అన్నమాట. ఈ అమ్మవారికి అత్యంత వైభవంగా చేస్తారు. ఇక్కడ ఈ అమ్మవారికి 3 తాడి చెట్లు తీసుకొచ్చి ఉయ్యాలు వేస్తారు అనమాట. తాడి చెట్లు లేదు, తాడి చెట్టు మీద ఉయ్యాలు ఊతారు అనమాట. అమ్మవారు చాలా విశేషమైనగా చేస్తారు అనమాట. అప్పుడు ఆ జనంలో అమ్మవారిని ఉయ్యాలు అవ్వడం చూసి జన సందోహం అంతా ఆనందపడతారు. పెళ్లి కాని వాళ్ళకి కళ్యాణం కావాలంటే కళ్యాణం ఇక్కడ ముట్టు పెట్టుకుని వెళ్తే కళ్యాణం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం ముట్టు పెట్టుకెళ్తే సంతానం జరుగుతుంది. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి పిల్లలు కూడా పెట్టుకుంటారు. నేను విన్నాను సార్ గురుగారు, అమ్మవారి దగ్గర పిల్లలు పడుకోబెట్టి ఇలా చూసాను. అందుకే వచ్చాము హైదరాబాద్ నుండి. అమ్మవారి గురించి తెలుసుకొని 10 మంది చెప్తే వస్తారు కదా, తెలియదు కదా చాలా మందికి. అందరికీ వచ్చిన తీసుకొస్తాం చెప్పడం. ఈ అమ్మవారికి పంచప్రదక్షిణ నోముడు ఉందన్నమాట. ఇలాంటి కోరికలు ఉన్న వాళ్ళకి పంచప్రదక్షిణ నోముడు అన్నమాట. 5 శుక్రవారాలు ఎవరైతే చేస్తారో అమ్మవారికి తెలుసు సంకల్పం చేసుకుని వాళ్ళకి వాళ్ళ నోము ప్రకారం వాళ్ళ కోరికలు తీరుస్తాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అనమాట. తీరుతాయి కదా, తీరుతనే కదా వస్తారు. అవునండి. దగ్గరికి వస్తుంది.
ఇంకా ముందు పోతే ఏంటి ఐంగిల్లో ఉంది. అట్లా తీసుకో. చూసారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకోండి. గురుగారు ఫస్ట్ చెప్పారు అడ్రస్. రావాలనుకుంటే పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా మీకు డబ్బు ప్రాబ్లం ఉన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అంట. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, అమ్మవారిని మొక్కుకొని వెళ్తున్నా. నా మనసులో కోరిక ఉంది, ఆ కోరిక తల్లి తీసి మళ్ళీ వస్తాను నేను ఈ తల్లి దగ్గరికి. నన్ను పిలిపించుకుంటే కంపల్సరీ వస్తా. మీ అందరికీ తెలుసు ఆదిపరాశక్తే కదా, ఏ రూపంలో ఉన్నా మనం దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆ తల్లి తోడుగా ఉంటుంది. మనస్ఫూర్తి నమ్మిన వారికి ఖచ్చితంగా తల్లి అన్ని వరాలు ఇస్తుంది. కాబట్టి ఓం శక్తి మాత అని కామెంట్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.